కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ఒకటి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారే యుండుడని యువోదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. యువోదియా ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారో లేదు నాకు తెలియదు. రెండో పేరు చెప్తున్నా. ఎవరు మీరు? సుంటికే. ఎవరమ్మా పేరేంటి? సుంటికే. ఎప్పుడైనా పెట్టుకున్నారమ్మా? ఎవరైనా చూసామా సుంటికే అని? ఎప్పుడైనా ఉన్నారా? యువోదియా అనే పేరు ఎప్పుడైనా విన్నామా? వీరక్క మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు ఒక లోకంతో ఈ యొక్క ప్రసంగాన్ని మొదలు పెడుతున్నారు. ఆ లోకం ఏంటంటే తెలుసా? మీలో ఏక మనసు లేదు, ఒకే అభిప్రాయం లేదు. రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏమని? ప్రభువునందు ఏక మనసు గలవారే యుండునని యువోదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. బ్రతిమలాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తున్నాడు? తల్లి బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేనికోసము? ఏక మనసు కలిగి ఉండాలి. ఏక మనసు లేదు, ఏకాత్మ లేదు, ఒకే మాట లేదు. ఒకరు ఒకలాగా ఉంటారు, ఒకలాగా నీకేం తెలుసు అంటారు. ఇది అహం ఉన్నప్పుడు ఏకాభిప్రాయం ఉండదు. నేను అన్న స్వభావం వచ్చినప్పుడు ఏక మనసు ఉండదు. ఏక మనసు పక్కనే ఉంటుంది, హంబుల్నెస్ ఉంటుంది. ఆ హంబుల్నెస్ కోసమే భగవంతుని యొక్క తాపత్రయం.